మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ హరే కృష్ణ అండి అందరికీ. సో ఇస్కాన్ శిష్యాదపురం ప్రస్తుతపడిస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం అండి. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై సుదర్శన్, గౌర్ నితాయ్ కి జై, వామన్ देव की जय, परशुराम की जय, पंचतत्व भगवान की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్లోకం వచ్చేసి 2.70 అండి. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండి సముద్రము నందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరం ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలత నొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొని యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం వచ్చేసి మన అందరికీ మంచి లెసన్ చెప్తున్నారండి. ఎలా మనం శాంతంగా ఎలా ఉండొచ్చు లైఫ్ లో, దానికి ఒక మంచి ఇప్పుడు కృష్ణుడు స్థిత ప్రజ్ఞ ఎలా ఉంటాడు కదా, ఆయన ఒక గుణాలు చాలా చర్చించారనమాట. సో ఇవాళ ఒక ఎగ్జాంపుల్ తో భగవంతుడు చెప్తున్నారనమాట. ఎలా ఈ ఒక ఎగ్జాంపుల్ తో మనం నేర్చుకోవచ్చు ఎలా మనం శాంతంగా హ్యాపీగా పీస్ఫుల్ గా ఎలా ఉండొచ్చు మన ఈ జీవితంలో. ఎన్నో కష్టాలు వస్తాయి అయినా మనం నెమ్మదిగా ఎలా బతకచ్చు అనేది. చూడండి, యాక్చువల్లీ మన ఈ సీతాప్రజ్ఞుడు వచ్చేసి ఎన్నో కామలు వస్తాయి ఆయన జీవితంలో కూడా. ఎన్నో ఆయన పుణ్యం వల్ల ఎన్నో కామలు వస్తూనే ఉంటాయి, డిజైర్స్ వస్తూనే ఉంటాయి. ఆయన డిస్టర్బ్ అవ్వడు. ఎలా అంటే మన ఈ సముద్రం ఉంటుంది కదా, సముద్రంలో ఎన్నో నదులు చేరుకుంటూ ఉంటాయి. అలా ఎన్నో వాటర్ బాడీస్, ఎన్ని చిన్న చిన్న నదిలు, పెద్ద పెద్ద నదులు అన్ని చేరుకుంటాయి. అయినా మన సముద్రం వచ్చేసి ఒక ఫిక్స్ బౌండరీలో ఉంటుంది. ఎప్పుడు అది ఇంకా యాజిటేట్ అవ్వదు, రెచ్చిపోదు అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా నార్మల్ గా స్టిల్ గా ఉంటుంది. ఇప్పుడు వానకాలంలో ఎస్పెషల్లీ చాలా వాన పడుతుంది అవునా, ఆయన సముద్రమైన క్వాంటిటీ నీళ్లు పెరుగుతుందా లేదు, ఎలా ఉందో అలా స్థిరంగా ఉంటుంది అనమాట. అట్లాగే కృష్ణ డివోటీ అనమాట, భగవంతుడు డివోటీ శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడంటే ఒక కన్సిస్టెంట్ గా స్థిరంగా ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన ఎవరిని సేవిస్తున్నాడు, ఆయన భగవంతుడిని సేవిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏది ఏం కోరికలు ఉన్నాయో అది ఆటోమేటిక్ గా భగవంతుడు తీరుస్తాడు అనమాట. అందుకే ఆయనకి బయట ప్రపంచం నుంచి ఎలాంటి ఏమైనా కోరికలు ఉండదు. కోరికలు లోపల ఉండినా ఆయన ఆల్రెడీ లోపల నుంచి సాటిస్ఫైడ్ గా ఉంటాడు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మన ఈ భౌతికమైన శరీరం ఉంది. సో ఎప్పటివరకు ఈ శరీరం ఉందో మన ఇంద్రియాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఎన్నో చూడాలనిపిస్తుంది, ఎన్నో వినాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడు మన కృష్ణుడు భక్తిలో పనులు చేస్తామో, ఒక భక్తుడు అయిన తర్వాత ఎలా మన పనులు చేస్తాం సేమ్ అలాంటి పనులే, జస్ట్ చూడడం తినడం ఉండొచ్చు. బట్ అది ఎప్పుడు సెంటర్ కృష్ణుడు పెడతామన్నమాట. కృష్ణుడిని సెంటర్ లో పెట్టి పనిచేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఒక మనిషికి లోపల నుంచి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, ఆ ఒక తృప్తి అనేది లోపల నుంచి వచ్చేస్తుంది. సో అందుకే బయట అక్కడికి వెళ్ళాలి, అది తిరగాలి, చేయాలనేది అంత అనిపించదు, చాలు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను అని. ఎందుకంటే భగవంతుడు లోపల నుంచి మనకి ఆ ఒక ఏమంటారు రెసిప్రొకేట్ చేస్తూ ఉంటాడు, తృప్తిస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఆయన యాజిటేట్ అవ్వడు, రెచ్చిపోడు అనమాట, డిస్టర్బ్ అవ్వడు. అసలు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆయన స్థిరంగా ఉంటాడు. యాక్చువల్లీ ఎవరు కృష్ణ భక్తుడు ఆయన మనిషికి రెండు మీరు చూడొచ్చు. అంటే ఫలేన పరిచ్ఛేద అంటారంటే ఏదైనా మీరు మార్గం తీసుకున్నారంటే దానికి ఒక ఫలితం ఉంటుందా, ఆ ఫలితం చూసి మీరు డిసైడ్ చేయొచ్చు ఆ మార్గం అనేది ఎలాంటి మార్గం, అది ఎలా తయారుస్తుంది అనమాట మనిషిని అనేది, ఎలా మారుస్తుంది అనేది అది చూసి మీరు చూడొచ్చు, జడ్జ్ చేయొచ్చు ఎలాంటి మార్గం ఇది అనేది. సో ఎవరు కృష్ణ భక్తికి వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందంటే
భౌతికమైన ఇంట్రెస్ట్, భౌతికమైన యాక్టివిటీస్ మీద ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సినిమా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొత్త సినిమా రిలీజ్ అయింది. ఒకప్పుడు ఎలా ఉంటుంది, ఓ ఫస్ట్ షోనే చూడాలి, ఈ సినిమాలో థియేటర్ లో ఫస్ట్ షో, ఫస్ట్ సినిమానే చూడాలి, ఇదే టైంలో చూడాలి అనేది ఉంటుంది. బట్ ఎప్పుడు మన ఈ యోగా, భక్తి యోగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఏమవుతుంది, ఓకే ఠీకే, సరే వచ్చింది చూద్దాంలే మెల్లగా, ఎప్పుడైనా సరే స్టోరీ వింటే చాలు ఏముందో అని కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. ఆ ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంక్లినేషన్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక హయ్యర్ రుచి వచ్చేసింది అనమాట. కృష్ణుడు భక్తిలో ఏమవుతుంది, కృష్ణుడిని ఒక హీరో లాగా చూసిన తర్వాత, ఆయన లీలలని వినిన తర్వాత వేరే సామాన్యమైన జనాల్ని స్టోరీ వినాలి, అంత అర్థం చేసుకోవాలనేది అంత కోరిక ఉండదన్నమాట. ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సపరేట్ గా మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఓ చూడొద్దు చూడొద్దు, వినొద్దు వినొద్దు, ఏం చేయకూడదు, అలా ఏమి ప్రెషర్ లేదు. నార్మల్ గా సహజంగా న్యాచురల్ గా చేసేస్తాను కృష్ణ భక్తి. అదొక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి ఆయన లోపల నుంచి చాలా సాటిస్ఫైడ్ గా స్టడీగా ఉంటాడు, ఒక స్థిరంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే కృష్ణ భక్తి అంత పవర్ఫుల్ అన్నమాట. సో కృష్ణ భక్తిలో ఏమవుతుంది, భగవంతుడు మనకి అన్ని విధానంగా రెసిప్రొకేట్ చేస్తాడు. అన్ని భౌతిక కోరికలు ఏదైనా ఉండినా భగవంతుడు చూసుకుంటాడు అన్నమాట. ఆయన అన్ని తీరుస్తూ ఉంటారు. అందుకే మనం సపరేట్ గా దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు. ఓ ఏమైపోతుందో, రేపు నాకు డబ్బులు వస్తుందో లేదో, నా జాబ్ ఉంటుందో లేదో, నా నా ఏంటి 3 పూట నాకు భోజనం దొరుకుతుందో లేదో, నా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతుందో అంత భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్ నమ్మకం ఉంటుంది భగవంతుడి మీద. ఆయన చూసుకుంటారు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆయన చూసుకుంటారు అనే ఒక నమ్మకం ఉంటుంది, ఒక సరెండర్, ఒక శరణాగతి ఉంటుంది. అదే డిఫరెన్స్. బట్ నార్మల్ పీపుల్ కి ఏమవుతుంది, వాళ్ళు ఎంతో ట్రై చేస్తారు హ్యాపీ అవడానికి, ఇటు వెళ్తారు అటు వెళ్తారు, వేరే వెకేషన్ కి వెళ్తారు, రిసార్ట్ కి వెళ్తారు, ఇంకా ఎన్నో వాళ్ళు ఏం చేస్తారు. యూజువల్లీ మనం ఏం చేస్తాము, మన లైఫ్ లో జాబ్స్ కి వెళ్తాము, చాలా హార్డ్ వర్క్ చేస్తాము, చాలా ప్రమోషన్స్ వస్తాయి, చాలా మన శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఉన్న ఇల్లుని మారుస్తాం. అవునా, అది చిన్న ఇల్లు అయినట్టు చాలు, 1 బెడ్రూమ్ సరిపోదు, ఇది మనం ఉన్నదేమో బెంగళూరులో లేదంటే హైదరాబాద్ లో సిటీస్ లో ఉన్నాము, లేదంటే గురుగావ్ లో ఉన్నాము, సో మనకి 3 బిహెచ్కే కావాలి, లేదంటే 4 బిహెచ్కే కావాలనేసి ఏం చేస్తాం, జస్ట్ మనం ఒక ఇల్లు మారుస్తాం. తర్వాత కారు చిన్న కార్ అయింది, వద్దు చాలా బాలేదు, పాతది అయిపోయింది, మారుద్దాం అనేసి కార్ని పెద్ద కార్ కొంటాం. అవునా, ఇంట్లో అన్ని ఉంటాయి, అన్ని మారుస్తాం, సోఫా సెట్, ఫర్నిచర్, పెయింట్, ప్రతిదీ, ఇంటీరియర్స్ ప్రతిదీ మారుస్తాం. దానివల్ల ఏం చేంజ్ అయింది, మన లైఫ్ అలాగే ఉందా, యాజ్ ఇట్ ఈసే ఉందా? జస్ట్ మనం ఏం మార్చాము, జస్ట్ మనం వాడే సామాన్ని మార్చాం అంతే, మన ఇంద్రియ వస్తువుల్ని మార్చాం అంతే తప్పితే ఇంకేం ఎక్స్ట్రా ఏం మారలేదు. దానికి ఇంత ఎఫర్ట్ పెట్టాలా, దానికి ఒక లైఫ్ మొత్తం డెడికేట్ చేయాలా, ఒక ఆబ్జెక్ట్స్, ఒక వస్తువులు మార్చడానికి అవసరం లేదు కదా. ఏం వస్తువులు ఉన్నా దాంతో మనం సుఖంగా ఉండొచ్చు యాక్చువల్లీ. బట్ మనకి ఏమవుతుంది, వేరే వాళ్ళని చూసి మనం అనుకుంటాం, ఓ ఇలా ఉంటేనే మన ఒక హైయర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇది ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఏం లేదు యాక్చువల్లీ. ఈ లివింగ్ లో ఎంత స్టాండర్డ్ పెంచినా ఆ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. అవునా కదండి, ఏ కంట్రీకి వెళ్ళినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది ఇంటెలిజెన్స్ కాదు, ఇది బుద్ధి కాదు. మన బుద్ధివంతులు అంటే ఏంటి అర్థం, కృష్ణుడు చెప్పే మార్గంని ఫాలో చేయాలి. ఆయన చెప్పేదే ధర్మం యాక్చువల్లీ. ధర్మం అనేది యాక్చువల్లీ మన ఇంద్రియాల సుఖ కోసం చేసే పనికి ధర్మం అని చెప్పారు. ధర్మం అంటే ఆయన ఇచ్చిన మార్గం ఫాలో చేయడానికి ధర్మం అంటే. యాక్చువల్లీ శ్రీమద్ భాగవతంలో చెప్తారు, సవై పుంసాం పరో ధర్మో యథో భక్తిర్ అధోక్షజే అహైతుక్య అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అంటే ఎవరు అహైతుక్య అప్రతిహత అంటే ఏది కోరిక లేకుండా పూజిస్తారో, ఎవరిని అధోక్ష అంటే కృష్ణుని పూజిస్తారో, వాళ్ళకి లోపల నుంచి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అంటే కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి, ఏదైనా కోరిక ఉన్నా లేకపోయినా, ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా, లేదంటే సుఖంగా ఉండినా కంటిన్యూస్ గా మనం చేస్తూనే ఉండాలి ఇది. ఎందుకంటే మన ధర్మం ఇది, మన సనాతన ధర్మం ఇది, మన ఆత్మకి ఇచ్చిన ధర్మం ఇది. మనం ఎట్లా మన బాడీని అంత బాగా కేర్ చేస్తాం, పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఓన్లీ బాడీనే చూసుకుంటూ ఉంటాం. బట్ ఎప్పుడు మన ఆత్మ తరఫు ఆలోచిస్తాము, ఎప్పుడు మన ఈ ఆధ్యాత్మిక జీవనకు వచ్చేసి ఇలా కృష్ణుడి భక్తి చేయడం మొదలెడతామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆత్మ వచ్చేసి అది ఏంటి ఆనందంలో తృప్తి పొందుతుంది అన్నమాట. అంత ఇంపార్టెంట్ ఈ యొక్క కృష్ణ కాన్షియస్నెస్, ఈ కృష్ణ ప్రజ్ఞలో పనిచేయడం అనేది, కృష్ణ ప్రజ్ఞలో భక్తి చేయడం అనేది. ఇప్పుడు కృష్ణ భక్తుడికి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పన్ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ 56 ఐటమ్స్ చేసి పెట్టారనుకోండి మీ డైనింగ్ టేబుల్ మీద, ఎన్నో ఐటమ్లు పెట్టారు.
ఎన్నో బొబ్బట్లు పెట్టారు, రైస్ పులిహార పెట్టారు, పరమాన పెట్టారు, మీ ఫేవరెట్ డిషెస్ అన్నీ ఉన్నాయి. అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. అన్నీ తినేసారు మీరు. ఓహ్! ఇవాళ ఏదో పెద్ద పండగ ఉంది. ఎవరో ఇచ్చారు మనకి డివోటీస్. మంచిగా ఎంజాయ్ చేద్దాం పదా పదా అనేసి మనం అన్నీ తినేసామనుకోండి. మనం ఫుల్ అయిపోయాం. ఇక్కడి వరకు వచ్చేసింది ఇంకా. ఇంకేం కావాలనిపించలేదు. ఇంకా చాలు 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 అనిపిస్తుంది లోపల నుంచి. అప్పుడు ఎవరో వచ్చి ఇంకా ఒక 3, 4 ఐటెమ్స్ మీ ఫేవరెట్ ఇది మాతాజీ, మీ ఫేవరెట్ ఇది ప్రభుజీ అనేసి ఇచ్చారనుకోండి. అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అరే చాలు 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 నాళ్ళు చాలా తినేసానండి. ఇప్పుడు వద్దు నేను తర్వాత చూస్తానండి అంటామా లేదు? అంటే ఫుల్ అయిపోయి ఉంటుంది మనకి లోపల నుంచి. అలాగే కృష్ణుడి భక్తిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే లోపల నుంచి ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇంక నేను నీకిస్తా, ఇంకా ఇంకా పద షాపింగ్ వెళ్దాం పదా, ఇంకా కొత్త సినిమా చూద్దాం పదా, ఇంకా అక్కడికెళ్దాం పదా, ఇటెళ్దాం పదా, అది చూద్దాం పదా అంటే ఓకేలే చూద్దాం నెక్స్ట్ వీక్ వెళ్దాంలే. పర్లేదు మెల్లగా వెళ్దాం అంట. కొంచెం పోస్ట్‌పోన్ చేస్తాం. కొంచెం తగ్గిచ్చేస్తాం వాళ్ళతో. సో, అట్లా ఉంటదన్నమాట. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆటోమేటిక్‌గా అంటే వాళ్ళేమి యాక్చువల్లీ నిజంగా ఇది నాటకీయమా అనిపిస్తుంది ఎన్నోసారి. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్‌లో అలాగే అనిపించేది డివోటీస్ చూస్తే. ఏంటి వీళ్ళు ఇంత సౌమ్యంగా ఉంటారు, ఇంత వినమ్రంగా ఉంటారు, ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? వీళ్ళ మొహం నుంచి ఇంత తేజస్ ఎలా వస్తుంది? వీళ్ళు ఇంత సాఫ్ట్‌గా ఎలా ఉంటారు? ఇంత మంచిగా ఎలా ఉంటారు? ఎప్పుడు హ్యాపీగా ఉంటారేంటి? వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉంటారు లోపల నుంచి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరితో కనెక్షన్‌లో ఉంటారు? కృష్ణుడితో కనెక్షన్‌లో ఉంటారు. సో, యాక్చువల్లీ భగవంతుడికి, ఆయన భక్తులకి ఎక్కువ తేడా లేదు యాక్చువల్లీ. చాలా దగ్గర వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారు. సో, భగవంతుడు కూడా ఎప్పుడు వాళ్ళనే చూస్తూ ఉంటాడన్నమాట. సో, దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఒక కనెక్షన్‌లో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. సో, అందుకే వాళ్ళకి లోపల నుంచి అంత హ్యాపీనెస్సు, అంత తృప్తి, మనకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి లోపల. ఇంకేం కావాలి బయట నుంచి ఎంత ఇచ్చినా అది తాత్కాలికం అన్నమాట. అవునా కదండీ! ఎందుకంటే ఈ భౌతికమైన సుఖము చాలా టెంపరరీ. మనం ఎంత ప్రయత్నించినా అది మనకి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఇవ్వదు. ఇప్పుడు మీరు ఏదైనా స్వీట్ తీసుకోండి, లేదంటే ఎక్కడైనా మనం వెళ్ళినా ఏదైనా మన రిసార్ట్‌కో, డెస్టినేషన్ వెకేషన్ ఎక్కడికెళ్ళినా మనకు చాలింక ఇంటికొచ్చేద్దాం అనిపిస్తుంది. చాలింకా అనిపిస్తుంది. అంటే దానికి ఆది ఉంటూ అంత్యం కూడా ఉంటుంది. దానికి బిగినింగ్, ఎండ్ 2 ఉన్నాయన్నమాట. ఈ భౌతికమైన సుఖానికి. బట్ ఆధ్యాత్మికమైన సుఖానికి అలాంటిదేం లేదు. కంటిన్యూయస్‌గా పెరుగుతూనే ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం. ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. సర్వాత్మం సఫలం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చైతన్య మహాప్రభు చెప్తారు. ఎప్పుడు అది పెరుగుతూనే ఉంటుంది తప్పితే తగ్గదు. అందుకే అంత హ్యాపీగా ఉండొచ్చు మన కృష్ణ ప్రజ్ఞని. ఎంతో మంది అనుకుంటారు, ఓహ్! కృష్ణ ప్రజ్ఞకొస్తే అసలు ఆ ఆనందం మనకి లేదేమో, అన్నీ వదిలేయాల్సొస్తుందేమో. యాక్చువల్లీ వదిలేదనేది ఏం లేదు. అందుకే ఫస్ట్ ఎవ్వరు రూల్స్ అనేది ఏమి చెప్పరు. ఫస్ట్ మీరు కృష్ణ ప్రజ్ఞ చేయండి. జస్ట్ ఫస్ట్ జపం చేయండి అంటారు. జస్ట్ జపంతో స్టార్ట్ చేయండి చాలు. ఎప్పుడైనా వీలైతే మన టెంపుల్‌కి రండి అంటాం. టెంపుల్‌కొచ్చి దేవతల విగ్రహాల్ని చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా అలంకారం ఉంటుంది. అక్కడ డివోటీస్‌ని చూడండి. వాళ్ళు ఎంత పలకరిస్తారు. ఎంత ప్రేమగా మాట్లాడతారు వాళ్ళు. ఆ! ఇంకా అక్కడ ప్రసాదం ఉంటుంది. హ్యాపీగా తినొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అక్కడ ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు. మనమైనా పూల అలంకారం గాని, ఏదైనా చేయొచ్చు. అది చూడండి. ఒకసారి మీరు చేసి చూడండి అంట. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చూడండి. అప్పుడు మనకి తెలుస్తుంది కదండీ! మనకి అది తెలిసిపోతుంది. వావ్! నిజంగా ఇందులో ఏదో ఉంది అని. ఇందులో ఏదో మ్యాజిక్ ఉందని. అదే కృష్ణ మ్యాజిక్ అన్నమాట. కృష్ణుడు ఆయన మొత్తం ఎనర్జీ ఆయన భక్తి మార్గంలో పెట్టేసారన్నమాట. ఆయన భక్తి యోగ ఆయన ఇచ్చిన దారికి ఆయనకి ఏమి తేడా లేదు యాక్చువల్లీ. అంటే ఇది భౌతికాన్ని దాటినంత ఒక మార్గం భక్తి యోగ అనేది. సో, అందుకే ఇందులో భక్తులు అంత హ్యాపీగా ఉంటారు. అంత సుఖంగా ఉంటారు. లేకపోతే ఇంతమంది ఎందుకు వాళ్ళు లైఫ్‌ని డెడికేట్ చేస్తారు. ఇంతమంది ఆచార్యులు, అన్ని దేవతలు, అన్ని దేవతలు కాదు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు ఎలా చేస్తారు? వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారన్నమాట. ఎందుకంటే అక్కడ భగవంతుడు రెసిప్రొకేట్ చేస్తున్నాడు. అంత తృప్తిస్తున్నాడన్నమాట. అంత ఆనందం ఇస్తున్నాడు కాబట్టి. సో, అందుకే ఎప్పుడు మనం ఈ మార్గంని సీరియస్‌గా తీసుకుంటామో కృష్ణ భక్తిని అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. అంటే మన కోరికలన్నీ ఈజీగా సాటిస్ఫై అయిపోతాయి. సెపరేట్‌గా మనం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఓహ్! ఇది చేయాలేమో, అది చేయాలేమో, ఆ ప్లానింగ్ చేయాలేమో, హెల్త్ కోసం ఇన్స్యూరెన్సు, ఇంకో టర్మ్ ఇన్స్యూరెన్స్, ఇంకా ఆ ఇన్స్యూరెన్స్ ఉన్నాయి. ఇంకా ఆ ప్లానింగు, ఫైనాన్షియల్ ప్లానింగు, 100 ప్లానింగు ఎన్ని ప్లానింగ్ చేసినా లాస్ట్‌లో మనం ఓడిపోవాల్సిందే. కదండీ! ఎంత ప్లాన్ చేసినా. భగవంతుడి ప్లాన్ ప్రకారం ఎలా నడవాలో అలాగే నడుస్తుంది. సో, అందుకే ఇక్కడ భక్తిలో ఉన్న వాళ్ళకి ఏమంటారంటే, అసలు వాళ్ళకి ఎలాంటివైనా భౌతిక కోరికలు ఉండదు అంటారు. అంటే భౌతిక కోరికలు ఉండకుండా ఎలా ఉండొచ్చు ఒక మనిషి అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుంటాం. సో, యాక్చువల్లీ ఏం చెప్తారంటే ఈ భుక్తి అంటే ఏంటి? మనం సుఖంగా ఉండాలి అనేవాళ్ళు. లేదంటే
ముక్తి పొందేవాళ్ళు, అంటే నాకు ముక్తి కావాలి అంటారు కదా అండి వాళ్ళు. ఇంకా వచ్చేసి సిద్ధికామి, అంటే నీకు సిద్ధి పొందాలి, ఏదో మిస్టిక్ పవర్స్ నాకు కావాలి అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు అంటారు యాక్చువల్లీ శిలా ప్రభుపాద్ గారు. ఎందుకంటే వీళ్ళందరికీ కోరికలు ఉన్నాయి కాబట్టి. బట్ భక్తుడికి ఏంటంటే ఆయనకి ఎలాంటి కోరిక ఉండదు. ఆయన అహైతుక్యంగా ఆయన ప్రేమిస్తాడనమాట భగవంతుడిని, ఒక ప్రేమతో, ఒక ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండా. అలాంటి భక్తి యాక్చువల్లీ టాప్ మోస్ట్ భక్తి. అలాంటి భక్తి ఎప్పుడు చేస్తామో మనకి లోపల నుంచి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి మనం ఏంటి రిచ్ అయి ఉండొచ్చు, పువర్ అయి ఉండొచ్చు, లేదంటే ఎవరైనా అయి ఉండొచ్చు, అమెరికన్ అయి ఉండొచ్చు, ఆఫ్రికన్, ఏ దేశం నుంచి మనం ఉండొచ్చు. సో అట్లా భగవంతుడు అందరితో ప్రేమంగా ఉంటాడు అనమాట, అంటే రెసిప్రొకేట్ చేస్తాడు. సో చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఈ యొక్క శ్లోకంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం భగవంతుడు ప్రేమిస్తూ, భగవంతుని భక్తి చేస్తూ మనం ఇక్కడ చాలా సుఖంగా ఉండొచ్చు, చాలా ఒక ఫుల్నెస్, ఒక తృప్తి అనేది పొందుతుంది మనకి. అది భౌతికంగా మనం ఎంతో ప్రయత్నం చేసినా ఆ ఒక హ్యాపీనెస్ దొరకదనమాట. నా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు. ధన్యవాదాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.